అందరికీ నమస్కారం. మరి సినిమా రంగంలో మరి ఫెడరేషన్ వాళ్ళు, ఎందుకంటే 25 క్రాఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ, వాళ్ళందరూ మరి సమ్మె నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వేతనాలు పెంచాలనేది వాళ్ళ డిమాండ్. ప్రధానంగా 30% పెంచాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇందులో వాళ్ళ కోరిక ఎంతవరకు న్యాయసమ్మతమైంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సురేష్ కవిరాయన్ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్తే ఎం సుందర్ గారు. సురేష్ గారు, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మన నుంచి సమ్మె జరుగుతుంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆగిపోయినాయి దాదాపు. మరి వాళ్ళ డిమాండ్ ఎంతవరకు న్యాయసమ్మతమైంది? 30% పెంచాలంటున్నారు. అంత పెంచలేమని వీళ్ళు అంటున్నారు. అసలు పెంచాల్సిన అవసరం ఉందా లేదా? పెంచితే ఏ స్థాయి వాళ్ళకి పెంచాలి? అయితే ఇప్పుడు ఒక విషయం, ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ అయితే చాలా గడ్డు కాలంలోనే ఉంది. పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ ఏవి, ఒక 2-3 ప్రొడక్షన్ హౌస్లు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా సినిమాలు తీయడం. అవును, ప్రొడక్షన్లు ఏం లేవు ఎక్కువ. మనకి ఇంతకుముందు ఓపెనింగ్స్ ఎలా ఉండేవి, వారానికి 1-2 అలా ఉండేవి. ఇప్పుడు ఓపెనింగ్స్ అన్నవి లేవు, షూటింగ్స్ ఎక్కువ లేవు, ఏం జరగట్లేదు. ప్రతి 3 సంవత్సరాలకి మాకు 30% పెంచాలి వేతనాలు అనే దీని మీద వీళ్ళు వచ్చారు. అయితే నేను ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు సమ్మె కాకుండా చర్చలు ముందు జరపాలి. ఓకే. ఇప్పుడు కార్మికులు 3,000 తీసుకునేవాళ్ళు ఉన్నారు, 2,000 తీసుకునేవాళ్ళు ఉన్నారు, 1,000 తీసుకునేవాళ్ళు. అసలు ఏ పరిశ్రమలో ఇంత శాలరీలు ఇస్తున్నారు మీరు చెప్పండి? 3,000 ఎవరికైనా రోజుకి వస్తుందా? అవును. ఎక్కడా కూడా ఇప్పుడు సమస్య ఉంటూనే ఉంది కదా. మనం ఇప్పుడు ఈవెన్ మీడియాలో కూడా వస్తున్నాయి, ఏమైనా లేదుగా. వీళ్ళు ఏమని చెప్పారు, మేము 3,000 షూటింగ్ కూడా ఎక్కువ జరగట్లేదు. మరి వాళ్ళకి గడవాలి కదా. గడవాలి. అయితే ఇలా ఇప్పుడు ఫెడరేషన్ ఎంప్లాయీస్ అందరూ చిత్రలహరిలో ఎంతమంది లేరు? అవును. ఇల్లు కట్టుకొని వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారుగా. చాలా మంది ఎంప్లాయీస్, చిన్న ఎంప్లాయీసేగా రోడ్డున పడింది. అవును అవును. చాలా మంది చిత్రలహరికి ఇల్లు లేవా? చిత్రపురి కాలనీలో ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఉన్నాయిగా. వాళ్ళ పిల్లలు వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, బాగా చదువుకున్నారు, బాగా సంపాదిస్తున్నారు. మరి అయితే ముందు చర్చలు జరగాలంటారు. చర్చలు జరగాలి. ఫస్ట్ చర్చలు జరిగి మేము చేస్తే, ముందు సమ్మె చేయడం ఏంటి? సమ్మె చేయడం వల్ల ఎవరికి లాభం? ఇటు ఉన్న తీస్తున్న 2 సినిమాలు ఆగిపోతే అంతే, అది మీకే నష్టం. అది అసలు ఇప్పుడు మేము ఇక్కడ చెన్నై వెళ్ళిపోయి తీసుకుంటామంటే ఏం చేస్తారు వీళ్ళు? అవును కదా, అంతే కదా. మరి ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయి, ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో తీస్తున్నారంటే చెన్నై వాళ్ళు చాలా మంది వస్తున్నారుగా అక్కడికి. తెలుగు వాళ్ళు చేస్తున్నారు ఏంటి? వాళ్ళు తమిళ సినిమాలు, అవును, తమిళ మలయాళం వాళ్ళు ఇక్కడ చేస్తున్నారంటే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఇతర స్టేట్స్ లో పరిస్థితి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు మన వాళ్ళ పరిస్థితి బాగా దారుణంగా ఉందా? అలా ఏం లేదే. మన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఈ తెలుగు వాళ్ళకే ఈ చిత్రపురి కాలనీయా కట్టింది. అది మిగతా వాళ్ళకి ఉన్నాయా? మీరేమైనా విన్నారా? తమిళంలో కానీ మలయాళంలో కానీ లేకపోతే వాళ్ళ కానీ ఎంప్లాయీస్ కోసం, ఓన్లీ ఫెడరేషన్ ఎంప్లాయీస్ కోసం కదా. అవును. కొన్ని 100 ఇళ్ళు అక్కడ ఉన్నాయిగా, కట్టించారుగా. అవును. ప్లస్ వేజెస్ కూడా మన వాళ్ళకి 3,000 ఇస్తున్నారుగా కొందరికి. మన ప్రొడ్యూసర్లు కూడా ఏమన్నారు అంటే, వీళ్ళు మరి 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమాల నిర్మాణ ఖర్చు పెరిగింది కదా, అంత పెడుతున్నారు కదా, పెట్టినప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి మన న్యాయం అయితే. ఇక్కడ ఒకటి ఉంది, మన నిర్మాతలు ఎంతసేపు బడ్జెట్ పెరిగిపోయినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద పడతారు ఎక్కువ. ఆడు ఎక్కువ తీసుకుంటాడు, ఈడు ఎక్కువ తీసుకుంటాడు. అర్థమైందా మీకు? వాళ్ళు పాపం ఎంత తీసుకుంటారు రోజుకి? 3 లక్షలు. అదే మీరు కాదు, వీళ్ళు ముంబై నుండి వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇస్తారు మీరు. అదే వాళ్ళకి పార్క్ అయితేను ఆవాస బుక్ చేసి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకేమో కార్లు పెట్టి ఇది చేసి వాళ్ళు ఏం మాట మళ్ళీ వాళ్ళు డబ్బింగ్ చెప్పరు, వాళ్ళకి ఇస్తారు. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గరికి వచ్చేసరికి బేరాలాడి వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకే మా బడ్జెట్ ఎంత బడ్జెట్, హీరో బడ్జెట్ నువ్వు తగ్గించవయ్యా. హీరోకి ఎందుకు అంత 100 కోట్లు ఇస్తావు నువ్వు? అవును. నీ కాంబినేషన్ కావాలా? హీరో వల్ల ఏమైనా ఓపెనింగ్స్ వస్తాయంటారు. అసలు హీరోలందరూ మాట్లాడుకొని ఈ సమస్యకు పరిష్కారం చేయొచ్చు. కరెక్ట్. హీరోలందరూ దిగొచ్చి, బాబు దీనికి ఒక పరిష్కారం మనం చేద్దాము అని చేస్తే గనక దీనికి పరిష్కారం లభిస్తుంది. అవును, గ్యారంటీ లభిస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు తగ్గించమంటారు. వాళ్ళు ఇప్పుడు ఈగో ప్రాబ్లం కదా ప్రతి వాళ్ళకి. అదే, ఎవరు ఎక్కువ తీసుకున్నారు, ఎవరు ఎక్కువ తీసుకోవాలి, అంత అదే కదా. ఇప్పుడు వాళ్ళు 200 అంటే నేను 200. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, పలానా హీరో కన్నా నేను తగ్గిపోతాను, నేను తగ్గించుకుంటే అనేది వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఇదే నిర్మాతలు తమిళ యాక్టర్కి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి తమిళ సినిమా తీశారు కదా, ఎంత తీయాల్సిన అవసరం ఉందా? ఆయనకి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి తమిళ సినిమా తీశారు ఇదే తెలుగు ప్రొడ్యూసర్లు వెళ్ళి. మరి ఇక్కడేమో వచ్చేసరికేమో నీవేమో పెంచమంటేనేమో మేము ప్రాబ్లంలో ఉన్నామంటావా? అదే, నువ్వు మరి కాంబినేషన్ కోసమేగా పోయింది తమిళ్ యాక్టర్ల దగ్గరికి. మళ్ళీ అదేమైనా తెలుగులో ఆడతావా? ఆడవా సినిమాలన్నీ? నువ్వు తమిళ్లోనే
హీరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇలాగ వంగి సలాములు చేసుకుంటూ నీకంత ఇదేముంది. ఒకప్పుడు తెలుగు పరిశ్రమ నిర్మాత శాసించేవారు. ఈరోజు నిర్మాత అనేవాడి కథ తెలియదు, డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. అవును, సెట్ కొద్ది ఊరుకుంటారు అసలు ముందు. ప్లస్ హీరోలు కూడా ఏం లేదు, కాంబినేషనే. నేను మొన్న విన్నాను, ఒక సినిమా ఒక టాప్ హీరో, డైరెక్టర్, యూనిట్ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారంట హీరో కోసం. ఓకే, హీరో ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు షార్ట్ చేద్దామని. నైట్ షూట్ అంట, 1 గంటకు మొదలెట్టారంట. సీను 1 గంటకు మొదలెట్టాయంట. ఒక సీన్ చేసి హీరో వెళ్ళిపోయాడంట. ఎవరా హీరో? ఇంకా మరి అది ఆ నైట్ షూట్ ఏదైతుందో అది మీకు తెలిసిపోద్ది. ఒక సీన్ చేసి వెళ్ళిపోయారంట, అంతే. మీకు అలా అయిపోయింది మనది. మీకు చిత్ర పరిశ్రమలో అలా ఉంది. అలా ఉంటే ఇంక ప్రొడ్యూసర్ అనేవాడు ఏంటి, అదే డబ్బులు పెట్టి. మలయాళం వాళ్ళు తక్కువ ఖర్చుతో బెస్ట్ సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళు సెట్స్ వేయరు ఎక్కువ, అదే ఎక్కువ రియల్ లొకేషన్ అడిగి వాళ్ళకి ఎంత రెమ్యునేషన్ ఉండవు. ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్ అయితే 10 కోట్లకు మించి ఉండవు. అవును, రెమ్యునేషన్లో. అవును. మరి మనకు వచ్చేసరికి ఏమో 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు. ఫస్ట్ స్టార్స్ రెమ్యునరేషన్ ఎక్కువ. అదే ఒక హీరోకి 100 కోట్లని, 150 కోట్లని, లేకపోతే 70 కోట్లని, ఇలాగా. అదే తగ్గించమనవి, తగ్గించి వాళ్ళలో సినిమాలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తే అయిపోయింది. ఇది వరకు ఏంటంటే పెంచాల్సి వస్తే హీరోలు కూడా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు ఒకరికొకరు మాట్లాడుకునేవాళ్ళు అంట. అనుకుని వాళ్ళు నిర్ణయానికి వచ్చిన తర్వాత నిర్మాతల ముందు పెట్టేవారు. అవును, వీళ్ళట కాదు, ఎవరికాళ్ళు ఒక సినిమా ఆడిందంటే ఇంత వసూలు చేసిందంటే నాకు ఇంత ఇవ్వండి అంటున్నారు. సినిమా ఆడకపోయినా కూడా వాళ్ళకి పెంచుతున్నారు కదా. అదే మనం చూడట్లేదే ఏంటి. మరి అలాంటప్పుడు మరి కార్మికులకి పెంచడానికి ఏముంది? కార్మికులు పెంచడానికి వాళ్ళు అడగడంలో తప్పులేదు, కార్మికులు. కానీ అయితే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి ఇండస్ట్రీ ఎలా ఉంది, ఏముంది, దాన్ని బట్టి వాళ్ళు సమ్మె చేయకుండా చర్చలకు పోయి అడిగితే బాగుండేది. ఓకే, ఇప్పుడు సమ్మె చేయడం వల్ల 2 ప్రతిష్టంభన అయిపోయాయి. అవును, వాళ్ళు దిగట్లేదు, వీళ్ళు దిగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరినైనా మేము తీసుకుంటాం అంటున్నారు. మరి అది ఇష్టమైన వీళ్ళకి, ఫెడరేషన్ వాళ్ళకి. కానీ ఒకటి మాత్రం నిజం, నేను విన్నాను, అప్పుడు ఫెడరేషన్లో సభ్యుడు కావాలంటే లక్షలు కట్టాలిగా. మరి ఎంతవరకు సబ్బు? అవును, అవును. కొత్త వాళ్ళు రావాలంటే ఈ డబ్బులకి భయపడిపోయి కొత్త వాళ్ళు రానివ్వరుగా. మీరు అదే ఫెడరేషన్లో మీరు ఏ నాయకులు అయితే మొదటి నుండి ఉన్నారు వాళ్ళేగా చేయాలి. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు ఎవరికి కార్డు ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి. అవును. మరి సండే డబుల్ బేటా ఇస్తున్నారా లేదా? నాకు తెలిసి మొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో 3 బేటా ఇచ్చారని కూడా నాకు తెలిసింది. ఓకే, ఎందుకంటే అదే సండే ఏదో చేశారు, వాళ్ళకి ఏదో ఉంటుంది కదా నైట్ చేయడం, మళ్ళీ అవన్నీ అది తెలిసింది నాకు, అంతే. ఓకే, ఇప్పుడు కార్మికులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ పెడతారు, 6 తర్వాత 10 నిమిషాలు కూడా చేయరుగా ఎక్స్ట్రా. మళ్ళీ చేస్తే వాళ్ళకి బేటా ఇవ్వాలిగా. అవును, వీళ్ళు కూడా 9 to 9 అంటున్నారు, అది కూడా కొంతవరకు సబబే. ఇప్పుడు మార్నింగ్ 6 to 6 కదా ఉండింది, 9 to 9 కూడా ఇవ్వండి. కొన్ని 9కి స్టార్ట్ అవ్వచ్చు. హీరోలకి ఇచ్చే రెమ్యునరేషన్ కంట్రోల్ చేసుకుని కొద్దిగా కార్మికులకి ఇవ్వడం తప్పేమీ కాదు. రెమ్యునరేషన్ హీరోలు కాదు, హీరోలు అందరూ కూర్చొని ఒక మాట మీద వచ్చి దీన్ని పరిష్కారం చేసేవచ్చు ఈజీగా. ప్రతి హీరోకి ఇప్పుడు ఇగో ప్రాబ్లం. మొన్న అరవింద్ అన్నారు ఎవరు కుంపటి వాళ్ళదే అని. అవును, అంతే, ఎవరు కుంపటి వాళ్ళదే. ఏ హీరో ఆ హీరో నాకెంత స్టామినా ఉంది, నేను ఎంత చేసుకోవాలని ఇలాగే చూస్తున్నారు తప్పితే ఒకరికి వాళ్ళ మధ్యలో అసలు సంభాషణలు జరగవు, మాట్లాడుకోరు. సంబంధాలు సరిగ్గా లేవా? అది మొదటి లేవు కదా, ఇగో ప్రాబ్లం. ఇప్పుడు మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వీళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి మాట్లాడతారు కదా. మాట్లాడతారు, అవును. నీకు రజనీకాంత్, కమల్ హాసన్, ఇంకా మిగతా వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు కదా తమిళ్లో. కనీసం పిల్లి మేళ గంట కట్టేవాళ్ళలాగా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పెద్ద హీరోలు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, లేకపోతే వాళ్ళైనా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మనం పరిష్కరిద్దాం అని ముందుకు రావచ్చు కదా. దాసరి నారాయణరావు గారి లాగా డేరింగ్గా మాట్లాడే వ్యక్తి సినిమా పరిశ్రమలో ఎవరూ లేరు ఇప్పుడు. దాసరి నారాయణరావు ఓపెన్గా మాట్లాడతారు, డేరింగ్గా మాట్లాడతారు, ఆయనకి ఏది సబబు అనిపిస్తుంది దాని పక్క మాట్లాడతారు. అలా దాసరి నారాయణరావు లాగా ఓపెన్గా డేరింగ్గా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఎవరు లేరు, ఇప్పుడు లేదు. అందుకని ఎవరు కుంపటి వాళ్ళదే. మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా ఒకటే, అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినా ఒకటే, ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన ఒకటే, ఇంకా పెద్ద సమస్య ఏం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు అది ఇచ్చుకోవాల్సి వచ్చింది? మొన్న ఫెడరేషన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి నేనేదో చేస్తానన్నారనేది. అవును, వెళ్ళలేదా నిజంగా? ఫెడరేషన్ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళలేదా? కొందరు వెళ్ళారని అంటున్నారుగా. అదే ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను పాజిటివ్గానే మాట్లాడడం తప్పితే మీకు చేయనయ్యా అని అనరు కదా. అవును,
అవునా కాదా? అంతేగా మరి. ఆయన చిరంజీవి గారు కూడా ఓపెన్ గా ఇద్దరిని పిలిచి మాట్లాడాలి, అంతేగాని ప్రొడ్యూసర్లు ఆ తర్వాత ఏమో ఇలా ప్రకటనలు ఇస్తే ఎట్లా? అదే డేరింగ్ గా మాట్లాడాలి, ఆయన కూడా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. బాబు ఇది కాదు, హీరోలు చిరంజీవి గారికి లేదా హీరోలను పిలిచి మాట్లాడే ఇది కెపాసిటీ ఉందిగా మరి ఆయన పిలిచి మాట్లాడమనండి. ప్రొడ్యూసర్ పిలిచి బాబు డిమాండ్లు ఇవి మేము 30% కాదు 10% ఇస్తాం, మీరు హీరో రెమ్యూనరేషన్ తగ్గించి వీళ్ళకి ఇవ్వండి, సినిమా హిట్ అయితే కావాలంటే హీరోకి ఇవ్వండి. అవును, చిరంజీవి గారు అదే కదా ఇంతకుముందు చేసింది. ఆయన ఒక ఏరియా ఏదో తీసుకునేవారు అని అనేవారు కదా చిరంజీవి గారు. అవునవును అవును. మరి అలాగే చేయమనండి, ఇందులో కూడా ఆ హీరోని పర్టికులర్ హీరోని భాగస్వామ్యంగా చేయమనండి సినిమాలో. సినిమా హిట్ అయితే ఇస్తాం, ఫ్లాప్ అయితే మీద కట్ చేస్తాం, అంతే. కరెక్టే. అవునా కాదా? అవును. హీరోలందరూ మాట్లాడుకొని ఒక దాని మీదకి వస్తే గనక సమస్య ఎవరో పూనుకోకపోతే ఈ సమస్య తెగదు. చిరంజీవి గారు పూనుకోవాలి, అదే. కానీ మరి ఆయన పూనుకోగలరా అన్నదే ప్రశ్న. అదే ఆయన నిజంగా తలుచుకొని ఇప్పుడు ఏదైతే లాస్ట్ టైం కూడా ప్రొడ్యూసర్లు అందరూ ఆయన దగ్గర ఒకసారి మాట్లాడారు, వెళ్ళి వీళ్ళందరూ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా. ఈసారి కూడా ఆయన హీరోలను పిలిపించి మాట్లాడమనండి, బాబు మీ రెమ్యూనరేషన్ తగ్గించండి చెప్తున్నాను కదండి. మన హీరోలందరికీ ఈగో ప్రాబ్లం. అదే, ఒకళ్ళు 250 తీసుకున్నారండి, ఇంకొకరు 300 అంటే 400. మనం ఎంత తగ్గాలి, మన రెమ్యూనరేషన్ మన దాకా వస్తుందేమో, మళ్ళీ మనం తగ్గించమంటారేమో అని వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. ఎటు లేకుండా చెప్తున్నాను కదా, క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద పడుతున్నారు. పోనీ అదేమైనా తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా మన ప్రొడ్యూసర్లు? ఏమీ లేదు. అదే, తెలుగు నటులను ఎంకరేజ్ చేయట్లేదు. ముంబై నుండి వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి హై డబ్బులు ఇచ్చి. అవునా కాదా? ఇప్పుడు చాలా మంది తమిళ యాక్టర్లు జోక్ ఏంటంటే ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటున్నారు అని. ఓకే, మరేంటి ఇక్కడే అందరు స్థలాలు కూడా ఇక్కడే కొనుక్కుంటున్నారు అందరూ, హైదరాబాద్ మా హోమ్ అని. ఒక తమిళ యాక్టర్ డైరెక్టర్ ఇక్కడ శంషాబాద్ లో కొన్నారు. ఓకే, శంషాబాద్ దగ్గర. చెన్నైలో ఇండస్ట్రీ కలకలాడుతుండే, చివరికి అదే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేట్టు ఉంది వాతావరణం. అంతే, మరేంటి తమిళ వాళ్ళందరినీ పిలుస్తారు, ఇస్తారు. వాళ్ళకి రోజుకి 8 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేసినంత ఇస్తున్నారు. అదే, మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా 2 లక్షలు 3 అమ్మో వీళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారు అంటున్నారు. ఎంతవరకు సౌపది? తెలుగు వాళ్ళని ప్రోత్సహించండి మీరు. కోర్టు సినిమా ఎందుకు హిట్ అయింది? అందరూ తెలుగు నటులే అందులో ఉండేది. ఓకే, తెలుగు నటులు తెలుగు వాళ్ళు కాబట్టి ఆ ఎమోషన్ అది పండింది. తెలుగులోనే ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం కదా, ప్లస్ తెలుగు ఆర్టిస్టులు. అదే, అసలు తెలుగులో నువ్వు ఎంకరేజ్ చెయ్యి, ఇతర రాష్ట్రాల నుండి అదేం తప్పు కాదు, కానీ నువ్వు లేకపోతే అప్పుడు తెచ్చుకో. అవును, నువ్వు ముందు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయి. నువ్వు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయవు, మిగతా భాషల నుండి వచ్చే నటులకు హైయెస్ట్ రెమ్యూనరేషన్. సినిమా స్థాయి కూడా పెరిగిందని చెప్తున్నారు కదా మన వాళ్ళే అంటున్నారు. ఏం పెరిగింది? ఏం పెరగలేదు. మన వాళ్ళు కాదు, తెలుగు సినిమా తీయట్లేదు కదా, పాన్ ఇండియా అంటున్నారు. ఈ చిన్న సినిమా ఈ మధ్య వాళ్ళు సినిమా కాదు అనుకుంటే ఒకే సినిమా 5 భాషలు రిలీజ్ చేసి డబ్బులు వస్తున్నాయి కదా మీకు, కార్మికులకు ఇవ్వాలి కదా. ఎవడు చూస్తున్నాడు? ఏది ఒక్క తెలుగు సినిమా హిందీలో చూసారని చెప్పండి ఈ మధ్యకాలంలో? అదే, ఒక్క తెలుగు సినిమా అన్ని భాషలు రిలీజ్ చేశారు కదా. కాదు, ఈ పిఆర్ఓలు కూడా పంపిస్తున్నారు, ఇది పాన్ ఇండియా లెవెల్లో బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారంట. తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం అన్నింటిలో. నేను ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో నువ్వు ఆలోచిస్తుంటే ఇంక తెలుగు సినిమా ఎవడు తీస్తున్నాడు, ఎవడు తీయట్లే. వాళ్ళ ఊదర కొట్టడం వల్లే వీళ్ళు అడుగుతున్నారు ఫెడరేషన్ వాళ్ళు. అంతే, పెద్ద సినిమా పెరిగిపోయింది కాబట్టి మాకు ఇవ్వండి, మాకు పెంచండి అంటున్నారు వాళ్ళు. అంతే, మీరు చెప్పుకోవడం వల్లే కదా అది. అంతే, పాన్ ఇండియా అని చెప్పడం వల్ల మరి మాకు ఇంత ఇస్తున్నారంటే మీ సినిమాకి అంత వస్తుంది కదా అంటున్నారు వాళ్ళు. సుకుమార్ గారు పుష్పాని ఏమి అలా, పుష్పని తెలుగు సినిమాకే తీశారు. పుష్ప మొదటిది. అవును, ఒక్క ఫహద్ ఫజిల్ తప్పితే చాలామంది తెలుగులో మాట్లాడారు, తెలుగు యాక్టర్స్ అందులోని. అందరూ తెలుగు సినిమా అది. ఇక్కడ మారేడుమిల్లిలో షూటింగ్ చేశారు, ఇక్కడ జరిగిందే. అవును, అవునా కాదా? అది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. నువ్వు తెలుగు సినిమా తీయు, పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది మంచి తెలుగు సినిమా. అవునా కాదా? అంతే కదా. మరి నువ్వు మొదటి నుండి పాన్ ఇండియా అని స్టోరీ మార్చేసి అదేంటది సుభాష్ చంద్రబోస్ మీద నిఖిల్ తీసాడు, అది ఆయన ఏంటది కార్తికేయ 2 హిందీలో హిట్ అవ్వగానే వెంటనే పాన్ ఇండియా అన్నాడు. ఇప్పుడేదో వస్తున్నాయి ఆయన కూడా స్వయంభూ పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, స్పానిష్. ఈ మధ్య స్పానిష్, లాటిన్ ఇవి కూడా యాడ్ చేస్తున్నారు. 9 భాషల్లో వస్తుంది కదా. 9 భాషలో మిరాయి అనే సినిమా 9 భాషలు అంట. ప్యారడైజ్ కూడా ఇంకేవో భాషల్లో వస్తున్నాయి. మరి బాబు నువ్వు తెలుగు సినిమా తీసి తెలుగులో రిలీజ్ చేయరా బాబు? నువ్వు అన్ని భాషలు రిలీజ్ చేయడం మళ్ళీ తెలుగులో ఎందుకు నువ్వు హైయెస్ట్ రేట్లు పెడతావు? అదే, నువ్వు రిలీజ్ అయ్యే ముందు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలుస్తావు, సీఎంని కలుస్తావు, మాకేమో టికెట్ రేట్లు పెంచి అంటావు. నువ్వు అన్ని భాషల్లో చేస్తున్నప్పుడు
మళ్ళీ నీకు టికెట్ రేట్లు పెంచేయాలి, ఇక్కడ 500 చేసేయాలి. పెరుగుడు విరుగుడు కొరకే అంటారు. ఖచ్చితంగా ఇది ఇట్లాంటిది వస్తుంది. మొదటికి ఆడియన్స్ రిజెక్ట్ చేసే రోజు వస్తుంది వీళ్ళందరికీ. తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేసే రోజు వస్తుంది. ఎలాగో ఓటీటీలు పెరిగిపోతున్నాయి, ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి, ఓటీటీలో కావాల్సినంత కంటెంట్ వస్తుంది. నువ్వు ఇట్లా రేట్లు పెంచుకుంటూ నీ ఇష్టానుసారం పాన్ ఇండియా అంటూ చెప్పు, తెలుగు సినిమాని మానేసి తెలుగు యాక్టర్లు మానేసి వేరే భాషల యాక్టర్లకి పెద్ద పెట్టేస్తూ నీ ఇష్టానుసారంగా కథలు పెట్టి తీస్తూ ఉంటే ఒక టైంలో ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ యావగింపు వచ్చి రిజెక్ట్ చేస్తారు సినిమాలన్నీ. అప్పుడు మళ్ళీ మొదటికే వస్తారు. అంతే. పెరుగుట విరుగుట కొరకే అని సామెత ఉంది కదా, అంతే. గౌరవం ఇవ్వాలిగా ప్రొడ్యూసర్కి కూడా. నిర్మాత అనేవాడు కేవలం క్యాషియరే కాదు, ఆయనకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలా, ఆయనకు బడ్జెట్ ఇది అది అన్నీ చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు, కాంబినేషన్. అదే ఆ హీరో సెలెక్ట్ చేస్తాడు, డైరెక్ట్ని హీరోనే సెలెక్ట్ చేస్తాడు, ప్రొడ్యూసర్ని హీరోనే. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరు, మార్కెటింగ్ అన్నీ హీరోనే చేస్తున్నాడు. అంతే. చాలా దారుణంగా ఉంది పరిస్థితి బాగోలేదు. కాబట్టి ఓ మెట్టి దిగొచ్చి సమ్మెమాని చర్చలు చేయాలి. చర్చలు జరుపుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటాను. అంటే చర్చలు జరిపే వాళ్ళ సిద్ధమే. మరి పైన ఎవరో వాళ్ళు పెద్దలు ఉండాలి కదా, ఆ పెద్దల దగ్గరే వస్తుంది ఇబ్బంది. అదే అంటున్నాను, పెద్దలు ఉండాలంటే పెద్దలు కొద్దిగా సౌమ్యం ఎక్కువైపోయింది ఆయనకి. అది సురేష్ గారు అనేది ఏంటంటే పెద్ద హీరోలందరూ కలిపి ఒక మాట అనుకుని వాళ్ళు పిలిచి చర్చలు జరిపి పరిష్కరించవచ్చు అని చెప్పి ఆయన సలహా చెప్తున్నారు. కాబట్టి హీరోలే ఏమన్నా పూనుకుంటే తప్ప ఈ సమ్మె వ్యవహారం కొలిక్కి రాదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి సురేష్ గారు. థ్యాంక్ యూ.